changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట కలగకుండా నీడగాను ఉంటివి అనే మాటను బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు మన జీవితాల్లో ఎదురవుతున్న అనేక తుఫానుల్లో, గాలివానల్లో ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు అనియు, వెట్ట కలిగకుండా ఆయన మనకు నీడగా ఉన్నాడనియు లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా దేవుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. నా జీవితంలో ఎదురవుతున్న తుఫానుల్లో నువ్వు ఒంటరిగా ఉన్నావని అధైర్యపడకు. దేవుడు గాలివానల్లో ఆశ్రయముగా ఉన్నాడు. వెట్ట కలగకుండా అనగా వేడి పుట్టకుండా, వేడి తగలకుండా, సెగ తగలకుండా ఆయన మనకు నీడగా ఉన్నాడు. ఈ దినాన్న వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నీకు నీడగా, దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడని గమనించి, వాగ్దానాన్ని బట్టి స్తుతించి, విశ్వసించి, ప్రభువా నా ఈ తుఫానుల్లో మీరు ఆశ్రయముగా ఉండండి, నాకు నీడగా ఉండండి, నాకు తోడుగా ఉండండి. ప్రభువును ఆశ్రయించగలిగితే ఆయన నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు, నెరవేర్చక మానడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వెళ్ళని వందనములు నాయన. ఈ దినము వచ్చిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి ఉన్నందులకు వందనాలు. గాలి తుఫానుల్లో ఆశ్రయంగా ఉండానని సెలవిచ్చిన దేవుడు నాయన, వెట్ట కలగకుండా నీడగా ఉంటానన్న దేవుడు ప్రభువా, మా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు, అయా ప్రభు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో జీవితంలో తలెత్తుతూ ఉన్నప్పుడు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని సందిగ్ధతలో అయా ఈ వాక్యము మా జీవితాల్లోనికి ఇచ్చినందులకు వందనాలు ప్రభువా. ఆశ్రయముగాను నీడగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు గనుక అటు విధంగా నీవు మా జీవితాల్లో ఉండి అద్భుతాలు జరిగించి మీరే మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.